ఉన్నాము. అయితే ఆ భూమి దురాక్రమణ చేసే దురుద్దేశంతో అగ్రకులానికి చెందిన కొన్న రియల్ బ్రోకర్లు పొలమరశెట్టి బాలరాజు, వినోద్ కుమారు, సిరిస అనంత్ కుమారు, వరుణ్ కుమారులు అని ఆ వ్యక్తులు 17/4/2026 సుమారు మధ్యాహ్నం 12:30 గంటలకి ఒక 100 మంది రౌడీ మొక్కల్ని తీసుకొని వచ్చి దగ్గరుండి 3 క్రేన్లు, 3 జేసీబీలు, 1 క్రేను, పెద్ద కంటైనర్లు, ట్రాక్టర్లు అన్నీ తీసుకొచ్చి మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మాపై చనిపోయడానికి దాడులు కత్తులతోని రాడుతో దాడులు చేసి కర్రలతోని మమ్మల్ని మనుషులు నిర్బంధించేసి బలవంతంగా మా సమాధులన్నింటినీ కూల్చేసి, మా షాపులు కూల్చేసి, మా షెడ్లు కూల్చేసి, చెట్లన్నీ మొత్తం కొబ్బరి చెట్లు, నీలగిరి చెట్లు అన్నీ నేలమట్టం చేసేసి చాలా బేభత్సమైన దృశ్యాన్ని సృష్టించారు. సినిమాలో సైతం కూడా ఇలాంటి దృశ్యం ఉండదు, అంత భయంకరమైన దృశ్యం. అది మేము దాని నుంచి 112కి ఫోన్ చేసాము. ఫోన్ చేసినప్పటికీ ఒక కానిస్టేబుల్ పంపించి మమ్మల్ని స్టేషన్కి వచ్చి మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వంటే సార్ ఇది ఆపండి, మీరు రండి అని మేము ఎంత మొత్తుకున్నా ఎవరు రాలేదు. మీరు స్టేషన్కి రండి అంటే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని మా పాపని అమ్మ నువ్వు స్టేషన్కి పరిగెత్తు, మనం వెళ్ళాకనే వస్తారేమో కానిస్టేబుల్ అని చెప్పి పంపించిన అక్కడికి వెళ్తే వాళ్ళు భోజనాలు చేస్తూ మీరు మీ భూమిని మీరు కాపాడుకోండి మేము వస్తాము అని చెప్పి ఖాళీ లేదు మేము వస్తాం లేండి వెళ్ళండి. ఆ ఉన్న ఒక్క ఖాళీ పంపించిన భాస్కర్ అని పీసీ 112 పీసీ కాల్ చేయడం వల్ల వచ్చిన పీసీ కూడా వాళ్ళతో వాళ్ళ పక్కన ఉండడం చేశారు. కానీ జరుగుతున్న ఆయన కళ్ళెదురంగా అంటే ఒక ఆయన ఎట్లా ఆపుతారు, ఎవరు ఆపుతుంటే వాళ్ళు కొట్టేస్తున్నారు, తోసేస్తున్నారు, సెలవులు వాళ్ళకి దాడులు చేయడం వల్ల వచ్చిన వాళ్ళు కూడా పాపం కాపాడలేక నిలబడలేక ఆ చోద్యం చూసినట్టుగా ఎవరైతే ఫోటోలు తీసారో వాళ్ళు సెలవులు ఆపుకొని చెదగొట్టేయడం, అట్లా దాడులు చేయడం, తోసేయడం చేయడం చాలా బేబీ. ఈ సంఘటన సుమారు 12:30 3:30 వరకు అవుతున్నా ఏ ఒక్క సీఏ గారికి 15 సార్లు ఫోన్ చేశాను, ఎస్సీ గారికి ఫోన్ చేశాను. ఎస్సీ గారు ఫోన్ ఎత్తారు. ఒక 4 కాల్ తర్వాత ఫోన్ ఎత్తేసి నా పని కాదమ్మా మీరు సీఏ గారితో మాట్లాడిన సార్ ఇక్కడ మమ్మల్ని చంపేస్తున్నారు, మా ఆస్తులు ధ్వంసం చేసేస్తున్నారు, 50 సంవత్సరాలుగా మేము మా పొజిషన్ డిస్టర్బ్ చేస్తున్నారు, మమ్మల్ని కాపాడాలని నేను ఎంత మొత్తుకున్నప్పటికీ మేమేం చేయలేమమ్మా మీరు సీఏ గారితో. మా సీఏ గారికి 15 సార్లు ఫోన్ చేశాను, సీఏ గారికి ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు. మరలా 111 అతను రావడం 112 ఫోన్ చేస్తాను. మీరు ఎందుకమ్మా అన్నిసార్లు దాన్ని ఫోన్ చేస్తారు, మీరు స్టేషన్కి వెళ్ళిపోయినట్టు సార్ ఇక్కడ కూల్ చేస్తున్నారు, మా ఆస్తులు దోషం చేసేస్తున్నారు, ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తున్నారు, ఇక్కడ కంటైనర్లు దించడానికి చూస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళిపోయి అయినా మా కూతురు వెళ్ళింది, వాళ్ళు స్పందించలేదట, మీరు కాల్ చేయండి ఇక్కడ పరిస్థితి బాగాలేదంటే మా మాటలు పట్టించుకోలేదు. ఇంకా మమ్మల్ని చంపడానికి వస్తే మా గత్యంతరం లేక అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి పడుకుండిపోయాం. మెయిన్ రోడ్డు ఆనుకొని ఉన్న స్థలం కనుక రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఇంకా మమ్మల్ని బళ్ళు మట్టిస్తే మా చచ్చిన తర్వాత పోలీసు స్పందిస్తారని మేము రోడ్లో ఆపేసినప్పుడు అప్పటికి కూడా అరగంట తర్వాత ఆ రోడ్డు క్లీన్ చేసే పని కూడా వచ్చిన గుండా మోకలే మమ్మల్ని పక్కకు తోసేసి మేము ఎట్టిన చైర్లు అవన్నీ మేము ఏవైతే జనాలకు మా గోడుని చెప్పుకుందామని మా బాధను చెప్పుకుందామని మేము పెట్టిన అడ్డిన వస్తువులు తీసి మమ్మల్ని పక్కకు తోసి బళ్ళు మీద వెళ్ళిపోండి, వాళ్ళ మీద నుండి వెళ్ళిపోనివ్వండి అని ఆ వెహికల్స్ వాళ్ళని ప్రోత్సహించడం అవన్నీ చేసినప్పటికీ మేమైనా మా ప్రాణాలు తెగించి మాకు న్యాయం చేయండి, ప్రజలు మీరు చూడండి పోలీసులు మా పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ గుండాలు పట్ట పగలు సినిమా పక్కీలోని వచ్చి 120 మంది గుండాలు, 30 మంది ఆడవాళ్ళు, 100 మంది మగవాళ్ళు అక్కడ పొలమరశెట్టి బాలరాజు, సందీపు, అజయ్, కరుణ్ కుమారు, వినోద్ కుమార్లు వీళ్ళందరూ ఆ కార్లతోని బస్సులు కార్లతోని ఆటోలతోని బళ్ళతోని వచ్చి ఇలా చేస్తారు. చూడండి మీరు ఆగి చూడండి, మేము కూడా పబ్లిక్ కదా, మేము మనుషులు, మాకు అన్యాయం జరుగుతుంది, మీరైనా పోలీసులు కాల్ చేయండి అని మేము వాళ్ళని అర్జించినప్పుడు ఒక అరగంట ట్రాఫిక్ జామ్ అయిన తర్వాత ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం పోలీసులు అప్పుడు వచ్చారు. ఒక సిఐ గారు, 4 మగ పీసీలు, 3 ఆడపీసీలు వచ్చి మమ్మల్ని పిలిచి పట్టుకొని మీరు ఈ స్థలాన్ని ఖాళీ చేయండి మమ్మల్ని పట్టుకొని పోసేటప్పుడు అక్కడికి కూడా ఉండాలి, అక్కడే తిరుగుతున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయండి సార్, ఆ జేసీపీని పట్టుకోండి సార్, ఆ జేసీపీని పట్టుకోండి సార్, ఆ ట్రైన్ని పట్టుకోండి సార్ అని మేము చెప్తున్నా. నువ్వు స్టేషన్కి వెళ్ళామా, స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయండి, మేము ఏడ్ చేయాలో మీరు మాకు చెప్పండి అని చెప్పేసి మా మీద తిరిగి ఆ ఎస్ఐ గారు సీరియస్ అయిపోయి కనీసం వాళ్ళకి మీరు ముందు జీపులు ఎక్కండి మిమ్మల్ని తీసుకెళ్తామంటే సార్ అన్యాయం మీరు రాక మీరు ఎందుకు ఇక్కడ ఆ పబ్లిక్ని మీరు ఇబ్బంది పెట్టండి, మేము పబ్లిక్ కదా సార్, మరి మీరు వచ్చినట్టయితే మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. మీరు రాకపోవడం వల్ల
మా ప్రాణాలకి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్న రోడ్డు చావడం మీద రోడ్డు మీద చేద్దామని మేము రోడ్డు మీదకి వచ్చామండి. మేము ట్రాఫిక్ మేము కావాలని ఉద్దేశపడుకోవచ్చండి. మా ప్రాణాలు రక్షించుకోవడం కోసం మేము రోడ్డు మీద పడుకున్నాం. మీరు ఇప్పుడు వచ్చారు, వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతూ వచ్చారు. అలాగే మీరు వస్తారని మా ఉద్దేశం, కానీ పబ్లిక్ ఇబ్బంది పడాలని మా ఉద్దేశం కాదని చెప్పినప్పటికీ అవేమి కాదు, మీరు కదండి చెప్పి మమ్మల్ని కేసులకు రమ్మని రైతు పక్కన జేసీబీ పట్టుకొని దగ్గర నుండి తీసుకెళ్ళి జేసీబీ కప్పు చెప్పాము. ఏ ట్రైన్లో వచ్చిన ట్రైన్ నెంబర్లు, జేసీబీ నెంబర్లు, అలాగే కంటైనర్ నెంబర్లు, ఆ కార్ నెంబర్లు అన్నీ ఇచ్చి వాటిని సీజ్ చేయమని అక్కడ అప్పు చెప్పినప్పుడు